రావట్లేదంట. అయితే వాళ్ళు ఎంతో బాధపడ్డారు. అంటే అయ్యో ఇదేంటిది ఇలా ఉంది అని చెప్పి అన్నాను. తర్వాత ఏమి చేశారు అని అంటే, ఒక రోజు ఒక వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి వచ్చాడు. వృద్ధాప్యంలో ఉన్న ఒక వ్యక్తి వచ్చి ఉన్నప్పుడు ఆ రాజకుమారుడు, అయ్యో మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ సమయంలో వచ్చారు, తిని వెళ్ళండి అని అన్నారు. సరే అని వాళ్ళందరూ కూర్చొని తింటుంటే ఆ వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి ఆ హార్పుపై దావీదు గారు వాడిన లాంటి దాన్ని వైపే అతను కన్ను ఉందండి. ఇదేంటి దీన్ని ఇతను ఇలా చూస్తున్నాడని చెప్పి రాజకుమారుడు ఆ వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తిని అడిగారు, అయ్యగారు మీరు ఏం చూస్తున్నారంటే, ఆ వాణిజ్యాన్ని చూస్తున్నాను, బాగుంది కదా అంటే, అది సరిగ్గా వాడడం రావట్లేదంటే, అది సరిగ్గా వాయించడం ఎవ్వరికి రావట్లేదు అని అంటే, నేను చూడొచ్చా అని అడిగారంటే వృద్ధాప్యంలో ఉన్నారు. అయ్యో తప్పనిసరిగా అండి చూడండి అని వెళ్ళి చూసి వెంటనే ఒక గిటార్కి ఎలా సెట్ చేస్తారో అదగా వెంటనే అన్ని సెట్ చేశాడు. సెట్ చేసి ప్లే చేసే వరకు అద్భుతంగా తన తండ్రి బ్రతుకున్నప్పుడు ఏ విధంగా వాయించారు దానికంటే అద్భుతంగా వాయించడం అక్కడ గమనించాడు.